హాయ్ ఫ్రెండ్స్, నేను హేమంత్ రెడ్డి. నేను బెంగళూరు నుంచి మళ్ళీ మాట్లాడుతున్నా. మొన్న ఒక వీడియో పెట్టాను, దాని తర్వాత మన సిద్ధ చాలా దేశభక్తితో ఇంకో వీడియో పెట్టాడు. అది చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఏంటమ్మా సిద్ధ, ఎలా ఉన్నావు? ఎంతవరకు వచ్చింది నీ పోరాటం? నాన్న సిద్ధ, ఆ రోజు వీడియోలో కొన్ని విషయాలు గమనించాను. నువ్వు చెప్పావు కదా, నేను యూత్ని ఈ సినిమా వాళ్ళు యంగ్స్టర్స్ని, యూత్ని యూస్ చేసుకుంటున్నారు, మిస్యూస్ చేసుకుంటున్నారు అని. నువ్వేం చెప్పావు? అతి కామంతో రావణాసురుడు చనిపోయాడు. అతి కోపంతో విశ్వామిత్రుడు చనిపోయాడు అని. నిజమే. కానీ ఇదే భారతంలో నీలాంటి ఎదవ ఒకడు ఉండే. వాడు ఎవడో తెలుసా? శిశుపాలుడు. వాడు ఎలా చనిపోయాడో తెలుసా? నీలాగే చాలా నోటి దూలు ఉండేవాళ్ళ, చాలా నోటి దూల. మనకి 100 తప్పులు చేసేంత వరకు శ్రీకృష్ణుడు క్షమించాడు. 101 తప్పు చేసేటప్పటికి నరికేశాడు. నువ్వు చెప్పావు కదా, 5 పాండవులు, 1 కృష్ణుడు అని. అదే కృష్ణుడు శిశుపాలని చంపేశాడు. నీకు కూడా చాలా నోటి దూలు కదా. ఇప్పుడు అర్థమేంటి నేనేం చెప్పాను అని? ఏంటి? ఏదో యూత్ పార్టీ ఆఫ్ ఇండియా దీనికి సపోర్ట్ చేయండి, అవినీతి విరోధంగా పోరాటం చేస్తాము, అలా ఇలా అని ఏదేదో ఇంత పొడవుగా చెప్పావు కదా. కానీ నువ్వు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు. నువ్వు కాదు, ఇంతకుముందు కొన్ని 100 సంవత్సరాల వెనుక అవినీతి పైన మన దేశభక్తులు, పేట్రియాటిక్ పీపుల్ పోరాటం చేశారు. స్వామి వివేకానంద, ఆయన యువతనానికి మంచి ఇన్స్పిరేషన్, మంచి స్ఫూర్తి, మంచి సందేశాలు ఇచ్చాడు, మంచి మెసేజ్ ఇచ్చాడు. ఆయన నీలా ఈడియట్, ఫూల్స్, సన్నాసులారా అని ఎవరిని తిట్టలే, విమర్శించలే. ఆయన ఇచ్చిన స్పీచ్కి మొత్తం ప్రపంచమంతా ఆయనకి సల్యూట్ చేసింది. మన హిందూ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక వ్యక్తి వివేకానంద. ఆయనరా నిజమైన భరతమాత ముద్దు బిడ్డ అంటే. దాని తర్వాత నువ్వు చెప్పావు కదా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫ్యాన్ని, భగత్ సింగ్ ఫ్యాన్ నేను అని. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నిజంగానే ఆయన నిజమైన దేశభక్తుడు. ఆయనే ఫస్ట్ టైం ఇండియన్ నేషనల్ ఆర్మీ ఫామ్ చేశాడు. బ్రిటిష్ వాళ్ళపైన, తెల్లవాళ్ళపైన యుద్ధం చేశాడు. ఆయన నిజమైన సింహం అంటే. నువ్వు కాదు. నువ్వు అనుకోవచ్చు నేను సింహం పంజా విసిరే టైం వచ్చింది అని. నిజమైన సింహం ఆయన. నువ్వు చెప్పావు కదా, అతీయమైన కామంతో రావణాసురుడు చనిపోయాడని. అప్పుడే కాదు,
ఈ కలియుగంలో ఈ 21st సెంచరీలో అలాంటి రావణాసురులు చాలామంది ఉన్నారు, వేలలో ఉన్నారు. నీకు దమ్ముందంటే వెళ్ళి వాళ్ళపైన యుద్ధం చేయి. వాళ్ళు చేసే అక్రమాలని, అత్యాచారాలని బయటికి లాక్కొచ్చి చంపేయి. మేము మీకు సపోర్ట్ చేస్తాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారు. నువ్వు నిజమైన దేశభక్తుడంటే అలాంటి పనులు చేయి. అంతేకాని ఏదో ఫోన్ ఉంది కదా, దానికి ఒక కెమెరా ఉంది కదా అని ఏదంటే అది పిచ్చిగా వీడియోలు పెట్టేసి ఎవరికంటే వాళ్ళకి కోపం వచ్చేలా చేయకు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ అవినీతి పైన యుద్ధం చేస్తారు, ఎంతకైనా తెగిస్తారు. మాకి స్ఫూర్తి మా అన్నయ్య పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్యే. అది నువ్వు గుర్తుపెట్టుకో. రై, ఇంకోసారి ఇలాంటి వీడియోస్ పెట్టకో. ఆల్రెడీ జనానికి ఈ పాటకి అర్థమైపోయింది నువ్వు ఒక వేస్ట్ గాడివి అని. దేనికి మాటలు చెప్పడం తప్ప చేతలో ఏం చేయడానికి పనికి మాలిన సన్నాసి అని ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది. దాన్ని ఇంకా దిగజార్చకో. ఏంటి